హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు మన ఛానల్లో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నుంచి ఒక అధికారిక నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది. సో మనం ఈ వీడియోలో ఈ జాబ్కి ఎలా సెలెక్ట్ చేస్తారు, శాలరీ ఎంత ఉంటుంది అండ్ ఈ జాబ్కి ఉండవలసిన క్వాలిఫికేషన్స్ ఏంటి, అసలు ఇక్కడ ఉన్న పోస్టులు ఏంటి అనేది మనం ఈ వీడియోలో క్లియర్గా చూసేద్దాం. అండ్ వీడియోలోకి వెళ్లే ముందు మన నుండి చిన్న రిక్వెస్ట్ అండి. చాలా మంది మన వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు. సో వీడియో చూసిన వెంటనే వీడియోని ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోతూ. మనకి జన్మనిచ్చిన ఈ దేశానికి సేవ చేయాలని చాలా మందికి అయితే ఆశ ఉంటుంది కదా. సో అలాంటి యూత్కి ఇప్పుడు నేను చెప్పబోయేది నిజంగా ఒక గొప్ప అవకాశం అనే చెప్పొచ్చు. ఎందుకంటే ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో కమిషన్ ఆఫీసర్గా చేరే అవకాశం అనేది వచ్చింది. సో మనం ఈ వీడియోలో ఆ డీటెయిల్స్ అన్ని మనం క్లియర్గా చూద్దాం. సో ఇది వచ్చేసి AFCAT సెకండ్ 2025 నోటిఫికేషన్. సో ఫ్లయింగ్ బ్రాంచ్, గ్రౌండ్ డ్యూటీ టెక్నికల్ అండ్ నాన్ టెక్నికల్ బ్రాంచెస్లో షార్ట్ సర్వీస్ కమిషన్స్ ద్వారా మేల్ అండ్ ఫీమేల్స్ ఎవరైనా కూడా ఈ జాబ్కి అయితే అప్లై చేసుకోవచ్చు అని చెప్తున్నారు. సో ఆన్లైన్ అప్లికేషన్ అనేది చేసుకోవాల్సింది. సో ఈ అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ వచ్చేసి June 2న అప్లికేషన్స్ తీసుకోవడం అనేది స్టార్ట్ చేశారు. అండ్ మీరు ఈ అప్లికేషన్ చేసుకోవడానికి లాస్ట్ డేట్ చూసుకున్నట్లయితే July 1, 2025 వరకు అయితే మీరు ఈ జాబ్కి అయితే అప్లై చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ పోస్టులు అండ్ ఇక్కడ దీనికి ఉండవలసిన క్వాలిఫికేషన్స్ అనేది ఇప్పుడు మనం చూద్దాం. ఇక్కడ ఫస్ట్ వచ్చేసి ఫ్లయింగ్ బ్రాంచ్. ఇక్కడ ఈ జాబ్కి గాను మీకు ఏజ్ లిమిట్స్ అనేవి 20 నుంచి 24 ఇయర్స్ మధ్యలో ఉన్న వాళ్ళు ఈ జాబ్కి అయితే అప్లై చేసుకోవచ్చు. అండ్ కమర్షియల్ పైలట్ లైసెన్స్ ఉన్న వాళ్ళకి అయితే 26 ఇయర్స్ వరకు అయితే అవకాశం ఉంది ఈ జాబ్కి అప్లై చేసుకోవడానికి. అండ్ 10% సీట్స్ వచ్చేసి NCC సర్టిఫికేట్ C ఉన్న వాళ్ళకి అయితే అప్లై చేసుకోవడానికి ఉంది. అండ్ నెక్స్ట్ పోస్ట్ వచ్చేసి గ్రౌండ్ డ్యూటీ టెక్నికల్ అండ్ నాన్ టెక్నికల్. సో ఈ జాబ్కి కాను ఏజ్ లిమిట్స్ వచ్చేసి 20 నుంచి 26 ఇయర్స్ ఉన్న వాళ్ళకి ఈ జాబ్కి అప్లై చేసుకోవచ్చు. అండ్ లా క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళకి ప్రత్యేకమైన సీట్స్ రిజర్వేషన్స్ కూడా ఉంటాయంట. అండ్ నెక్స్ట్ మనం ఇక్కడ ట్రైనింగ్ ప్లేసెస్ అండ్ శాలరీస్ చూసుకున్నట్లయితే ట్రైనింగ్ ప్లేస్ వచ్చేసి ఎయిర్ ఫోర్స్ అకాడమీ డుడింగల్ హైదరాబాద్. అండ్ ఫ్లయింగ్ అండ్ టెక్నికల్ బ్రాంచ్కి వచ్చేసి 62 వీక్స్ అనేది శిక్షణ అనేది ఉంటుంది. అంటే 62 వారాలు మీకు ఇక్కడ శిక్షణ అనేది ఇస్తారు. అండ్ నాన్ టెక్నికల్ బ్రాంచ్కి వచ్చేసి 52 వారాలు అంటే 52 ఇయర్స్ అనేది మీకు ఇక్కడ ట్రైనింగ్ అనేది ఉంటుంది. అండ్ శిక్షణ సమయంలో మీకు స్టైఫండ్ ఉంటుంది కదా, అది 56,100 రూపీస్ పర్ మంత్ అనేది ఉంటుంది. అండ్ ఫ్లయింగ్ ఆఫీసర్కి వచ్చేసి శాలరీ 56,100 నుంచి 1,77,500 వరకు శాలరీ అనేది ఉంటుంది. అండ్ మీకు ఎక్స్ట్రా చూసుకున్నట్లయితే ఫ్లయింగ్ హార్డ్షిప్ ట్రాన్స్పోర్ట్స్ అలవెన్స్ అనేవి కూడా మీకు అలవెన్సెస్ అనేవి ఉంటాయి. అండ్ వసతి అండ్ ఇన్సూరెన్స్ అండ్ మెస్ LTC సౌకర్యాలు కూడా మీకు అందుబాటులో అయితే ఉంటాయి అని చెప్తున్నారు. అండ్ అప్లికేషన్ అండ్ ఎగ్జామ్ డీటెయిల్స్ అనేది చూసుకున్నట్లయితే AFCAT ఎగ్జామ్స్కి గాను రిజిస్ట్రేషన్ ఫీజు వచ్చేసి 550 రూపీస్ ప్లస్ GST అనేది ఉంటుంది. అండ్ NCC స్పెషల్ ఎంట్రీకి అయితే ఫీజు అనేది ఏం లేదు. అండ్ ఎగ్జామ్ ఆన్లైన్లోనే ఉంటుంది. అండ్ ఎంపిక అయ్యే వాళ్ళు క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎంపిక అయిన వాళ్ళు అండ్ SSB ఇంటర్వ్యూలో అయితే మీరు పాల్గొనాల్సి ఉంటుంది. అండ్ ఫస్ట్ టైం వెళ్తున్న వాళ్ళకైతే ట్రావెల్ అలవెన్స్ అంటే TA కూడా ఇస్తారంట వాళ్ళే. అండ్ మీకు ఇక్కడ ఎక్స్ట్రా క్వాలిఫికేషన్స్ అంటూ ఏమైనా ఉండాలి అంటే అది మీరు చాలా ఫిట్గా ఉండాలి. అండ్ 1.6 కిలోమీటర్స్ అనేది 10 మినిట్స్లో మీరు రన్నింగ్ అనేది కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. అండ్ టాటూస్ ఉంటాయి కదా, వాటికి కూడా కొంచెం లిమిట్ అనేది ఉంది. ఎందుకంటే మీరు బాడీ మొత్తం టాటూస్ వేసేసుకుని అది ఉంటే దీనికి ఎలో చేయరు. అండ్ మీ రిలీజన్కి సంబంధించి చిన్న చిన్న టాటూస్ ఏవైనా ఉంటే అవి ఓకే. అండ్ మీరు ఈ ట్రైనింగ్ టైంలో మ్యారేజ్ అనేది చేసుకోకూడదు. అండ్ ఆధార్, పాన్ కార్డ్, SBI అండ్ నేషనలైజ్డ్ బ్యాంక్ ఖాతా అనేది మీకు కంపల్సరీ అనేది ఉంటుంది అనేసి ఇక్కడ చెప్తున్నారు. అండ్ దేశానికి సేవ చేసే కలలు కానీ నిజం చేసుకున్న వాళ్ళకి నిజంగా ఇది ఒక అద్భుతమైన అవకాశం. మీకు కానీ ఈ క్వాలిఫికేషన్స్ కానీ ఉన్నట్లయితే వెంటనే మీరైతే ఈ జాబ్కి అయితే అప్లై చేసేసుకోండి. అండ్ ఈ వీడియో చూసిన వెంటనే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అండ్ ఎవరైనా ఇలా జాబ్ చేయాలి, ఇందులో ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో వర్క్ చేయాలి అని ఆశగా ఉన్నట్లయితే వాళ్ళకైతే ఈ వీడియో షేర్ చేయడం అస్సలు మర్చిపోద్దు. అండ్ ఈ వీడియోని ఒక లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్స్ మిస్ అవ్వకూడదు అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మిస్ అవ్వద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.